హలో ఎవరిబడి, నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నేను కన్నప్ప సినిమా చూశాను. వాస్తవానికి నేను థియేటర్ దాకా వెళ్ళి సినిమా చూడటం చాలా అరుదు, అంత టైం కూడా ఉండటం లేదు. దాదాపు 1 year క్రితం అనుకుంటా లక్కీ భాస్కర్ అనే సినిమా చూసిన గుర్తు. ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా కూడా ఎందుకు చూడాల్సి వచ్చిందంటే, నాకు మన దిగ్గజ తెలుగు దర్శకులు బాపు గారు తీసిన భక్త కన్నప్ప సినిమా అంటే చాలా ఇష్టం. అందులో వీణుల విందైన సంగీతం, కృష్ణరాజు గారి అద్వితీయ నటన, ప్రత్యేకించి వాణిశ్రీ గారి నృత్యాలు, అన్నిటికీ మించి బాపు గారి టేకింగ్, ఇలా ఆ సినిమాలో ప్రతిదీ నాకు నచ్చింది. ఒక శైవ క్షేత్రానికి సంబంధించి అదొక పురాణ గాథ కాబట్టి ఆ కథలోని వాస్తవికత గురించి నేను మాట్లాడాను. నేను సినిమాలాగానే చూసి ఎంజాయ్ చేశాను. టీవీలో వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు ఇదే కథను పాన్ ఇండియా స్థాయిలో తీశాడు కాబట్టి ఎలా తీశారో చూద్దామనే కుతూహలం కొద్దీ ఈ కన్నప్ప సినిమా చూశాను. ముందుగా కథ గురించి చెప్పుకోవాల్సి వస్తే, తిన్నడు అనే ఒక గిరిజన నాస్తికుడు శివభక్తుడిగా మారడం, కళ్ళు సమర్పించి కన్నప్పగా పేరుగాంచటం, అందుకోసం అల్లుకున్న దృశ్యాలు. ప్రధాన అంశం ఒకటే అయినా బాపుగారు అల్లుకున్న కథకు దీనికి వ్యత్యాసం చాలా ఉంది. ముందుగా చెప్పుకున్నట్టు ఇదొక పురాణ గాథ కాబట్టి ఎవరు ఎలా అల్లుకున్నా తప్పులేదు. బాపుగారు ఈ కథను అలా చెప్పారే, వీళ్ళేంటి ఇలా చెబుతున్నారు అనే విమర్శ నేను చేయను. చూసే ప్రేక్షకుల చిత్తానికి వదిలేయాల్సిందే. ఈ సినిమా టేకింగ్ను బాపుగారితో పోల్చడానికి వీలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాను యథాతథంగా కొత్త తారలతో తీసినా ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఉండరు. టెలివిజన్లో మహాభారత్ సీరియల్ తీసి వీక్షకులను అలరించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప సినిమాను కూడా నేటి ప్రేక్షకులకు తగినట్లు బాగా తీశాడు. కానీ అద్భుతంగా తీశాడని మాత్రం చెప్పలేను. ఎందుకంటే చాలా దృశ్యాల్లో దర్శకత్వ లోపాలు ఉన్నాయి. ఉదాహరణకు చిన్నప్పటి తిన్నడి సాహసాన్ని గురించి చెప్పేందుకు ఒక పెద్ద పులిని ఈట విసిరి ఒకే దెబ్బతో చంపేసినట్టు తీశారు. ఈ పిల్లవాడు ఒక ఈటతో పొడుస్తాడు, అది గొంతులో నుంచి దిగుతుంది, ఆ పులి వెంటనే చచ్చి ఊరుకుంటుంది. ఇది ఆ దృశ్యం. ఏ జంతువు ఏ స్థాయిలో గాయపడినా చచ్చే ముందు అది విలవిలా తన్నుకునే చనిపోతుంది. చేష్టలు ఈ నేలకు ఖర్చుకోదు. కార్టూన్ సినిమాలో దృశ్యంలా ఉంది. అలాగే నైవేద్యంగా పెట్టే చోట, ఇంకా కొన్ని చోట్ల హైబ్రిడ్ ఆరెంజ్ పండ్లను వాడారు. 2-3 దశాబ్దాల క్రితం పుట్టుకొచ్చిన పండ్లు పురాణ కాలం నాటి కథలు వాడటం ఏంటి? పురాణ కాలం నాటి కథకు హీరో విలన్లతో సహా ఆ ఆధునిక టాటూలేంటో, ఇలా కొన్ని చోట్ల దర్శకత్వ లోపాలు నాకైతే కనిపించాయి. ఇందులో యుద్ధ సన్నివేశాలు బాహుబలి సినిమా ప్రభావంతో అల్లుకున్నట్లు ఉంది. హీరో పాత్ర ఎలివేషన్ కోసమే కొన్ని సీన్లు సాగదీశారు. రుద్ర పాత్రలో ప్రభాస్ను, కిరాతుడిగా మోహన్ లాల్, తిన్నడి తండ్రి పాత్రలో శరత్ కుమార్, మహాశివుడి పాత్రలో అక్షయ్ కుమార్ లాంటి వారిని తీసుకోవడాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ చేసుకోవడం కోసమే. ఎందుకంటే ప్రధాన పాత్ర పోషించిన మంచు విష్ణుకు ఆ స్థాయి మార్కెట్ లేదు కాబట్టి. అయితే ఇందులో నన్ను ఆకట్టుకున్న అంశం ఏమంటే, ఇందాక పేర్కొన్న పాత్రలు సమయానుకూలంగా ఇరికించారని కాకుండా కథలో భాగంగానే ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు చిరంజీవి గారు నటించిన సైరా అనే సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాకు రీసెర్చ్ వర్క్ నేనే చేశాను కాబట్టి. అందులో కూడా పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని అమితాబ్ బచ్చన్, ముఖేష్ ఋషి, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్ లాంటి వారిని తీసుకున్నారు. అయితే ఏ క్యారెక్టర్కు సరైన న్యాయం జరగకపోవడంతో ఆ సినిమా తెలుగులో తప్ప మిగతా చోట్ల పెద్దగా ఆడలేదు. స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను పూర్తిగా దారి తప్పించి ఒక సూపర్ మ్యాన్ తరహా పాత్రగా మలిచారు. అది చరిత్ర కాబట్టి వాస్తవ విరుద్ధంగా అల్లుకున్న కథను ప్రేక్షకులు అంగీకరించలేదు. కానీ కన్నప్ప సినిమా ఒక పురాణ గాథ కాబట్టి కథ ఎలా అల్లుకున్నా ప్రేక్షకులు రీజనింగ్కి వెళ్ళరు. కథ అల్లుకోవటం నుంచి దానికి పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకోవటం వరకు మంచు విష్ణును అభినందించి తీరాలి. అందుకు తగ్గట్టే సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు ముఖేష్ తెరపైకి ఎక్కించగలిగాడు. కన్నప్ప సినిమాలో కథానాయకుడు తిన్నడుగా మంచు విష్ణు శక్తి మేరకు నటించాడు. అయినా ప్రేక్షకులు కృష్ణరాజు గారితో పోల్చుకుంటారు కాబట్టి ఎమోషనల్ సన్నివేశాల్లో కొన్ని చోట్ల విష్ణు ప్రదర్శించిన హావభావాలు
ఆకట్టుకునే స్థాయిలో లేవు. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు జీవించాడు. తండ్రి పాత్రలో శరత్ కుమార్ పర్వాలేదు అనిపించినా నటనలో వైవిధ్యం లేదు. మోహన్ లాల్ది చిన్న పాత్రే అయినా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది. ఇక ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇందులోని రుద్ర పాత్ర ఆయన స్థాయికి తగిన పాత్ర కాదు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ తన నటనా వైదుష్యం ప్రదర్శించే వెసులుబాటు ఇందులో లేదు. అయినప్పటికీ రుద్ర పాత్రలో ఒదిగిపోయి మెప్పించాడు. 70% పైగా ప్రేక్షకులు ప్రభాస్ కోసమే వచ్చినట్లు థియేటర్లో కూర్చున్న వారికి అర్థమైపోతుంది. ప్రభాస్ని ఎక్కువగా ఊహించుకుని వచ్చిన అభిమానులు కొంచెం నిరాశపడి వెళ్తున్నారు. అయితే ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు. పరమశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ నటన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్షయ్ పర్వాలేదు, కానీ కాజల్ మాత్రం పార్వతీదేవిగా సూట్ అవ్వలేదు. కథానాయకి నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ పర్వాలేదు అనిపించినా ఆమె ముఖ కవలికల్లో తెలుగుదనం లేదు. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆమెను తీసుకోక తప్పలేదనుకుంటా. పైగా నేటి యువతకు తగినట్టు గ్లామర్ బాగా పండించింది. పన్నగరాణి అనే పాత్రలో మధుబాల ఏమాత్రం ఒప్పలేదు. బ్రహ్మానందం గారికి సరైన పాత్ర కాదు. మిగిలిన అందరూ ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. ఆకెళ్ళ శివప్రసాద్ రాసిన డైలాగ్స్ బాగానే ఉన్నాయి. మా అమ్మను చూసిన కళ్ళతో నిన్ను చూస్తున్నాను, ఈ కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను అని చెప్పినప్పుడు కానీ, భాష్యం కన్నా భక్తి కదా ముఖ్యం లాంటి మాటలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో వాయులింగానికి కళ్ళు అర్పించే సీన్ అదిరిపోయింది. విష్ణు బాగా చేశాడు, అలానాటి కృష్ణరాజు గారి లాగే. షెల్డన్ చౌ నేనైతే మొదటిసారి వింటున్నా. ఫోటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందమైన లొకేషన్స్ను కనువిందుగా చిత్రించారు. ఎక్కడో న్యూజిలాండ్లో తీశారని విన్నా. స్టీఫెన్ దేవస్సి ఈయన గురించి కూడా వాస్తవంగా నాకు పెద్దగా తెలియదు. ఆయన సంగీతం నేటి యువతకు తగినట్టే ఉంది. యుద్ధ సన్నివేశాల్లో టెంపో పెంచేందుకు వాడిన ఇన్స్ట్రుమెంటైజేషన్ చాలా బాగుంది. పాటల్లో శివ శివ శంకర అనే పాట మెలోడియస్గా ఉంది. నా అంచనా ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్గా మంచు విష్ణు నిలబడతాడో లేదో వేచి చూడాలి. మొత్తానికి ఈ కన్నప్ప సినిమా నాకైతే నచ్చింది. మీరు కూడా థియేటర్ దాకా వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, కన్నప్ప సినిమా గురించి ఇది నా విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో సబ్జెక్టుతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి.